సో హరీష్ రావు ఏం మాట్లాడినా నాకు ఎక్కడికేలో మండుతుంది. ముచ్చట చూడురి, కాళేశ్వరం కొట్టుకపోతే మల్లన్న సాగర్లోకి నీళ్ళు ఎట్లు వచ్చాయి అని చెప్పేసి అడుగుతుంది హరీష్ రావు. మా కడుపులు కొడితే వచ్చినాయి, మా బతుకులు నాగం చేస్తే వచ్చినాయి, 5,000 కుటుంబాలు రోడ్డు పాలు చేస్తే వచ్చినాయి. మమ్మల్ని గాలికి వదిలేసి నువ్వు ఆడ పోయి గాలిలో మెడలు కట్టుకుంటా. ఇక హరీష్ రావు మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లా వచ్చినాయో అని ఆయన అడుగుతుంది కదా. తెలంగాణ సమాజాన్ని చూపెడతా, తెలంగాణ సమాజం కూడా చూడాలి మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే ఇట్లా వచ్చినాయి. ఈ పెద్ద మనిషి చెప్తాడు ఇనురి. అర్థం కాదు ఇచ్చేట్టున్నాయి మా దగ్గర, కడుపు మండుతుంది, మా బాధ ఏంటో మాకు తెలుసు. కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, నీళ్ళు తాను చెప్పి చేతిలో పెట్టేదాకా నాది బాధ్యత హరీష్ అన్నాడు కానీ ఏది మరి అది ఏది చూపెట్టు కదా, ఒకసారి నీ మొక్కను చూపెట్టు కదా. ఒకసారి రాడికి గజవతి ప్రాంతానికి మల్లన్న సాగర్ పబ్లిక్ ఒక్కసారి వచ్చి కలిసిపోను. నీకు దమ్ము ఉంటే, నీకు దమ్ము ఉంటే ఒక్కసారి వచ్చి కలిసిపో. అయ్యా నీకు ఎట్లుందని అడుగు గంతే. ఇప్పుడు ఆయన హరీష్ రావు మల్లన్న సాగర్ కట్ట మీదకి పోయి కేసీఆర్ ఫోటోకు పాలాకిషన్ కాదు, పాలాకిషన్ చేయాలి, చేయాలి. పాలతో కాదు చేయాలి. ఏంది దేవుడు ఆయనే? ఎవరికి దేవుడాడు? దేవుడు కాదు వాడు, దొంగ. దొంగ, పెద్ద దొంగ. ఎవరికి దేవుడాడు? దేవుడు అయితే మొదలు పబ్లిక్ తోడు. ఎవరికో ఆగాడానికి వచ్చిన వాళ్ళకు రూములు కాల్ చేసి ఇవ్వమని అంటారు. మేము అన్ని జాగ్రత్త భూములు ఇచ్చి పెట్టుకుని వచ్చిన వాళ్ళు మొదలు మమ్మల్ని చూడు, మొదలు మమ్మల్ని చూడు. మేము జాగ్రత్త భూములు ఇచ్చిన మమ్మల్ని చూడు. మమ్మల్ని చూసినాక మాట్లాడు. మళ్ళీ కేసీఆర్ అంటాడు, కేసీఆర్ వస్తాడో రాడో తెలియదు, పబ్లిక్ అర్థం కావాలి. కేసీఆర్ వస్తాడా రాడా తెలియదు, పబ్లిక్ అర్థం కావాలి. నీకు ఒక్కరికి అర్థం నిండగానే అయిపోతుందా? 50 మంది ఎడుతున్నారు, 50 మంది ఎడుతున్నారు. 100 మందిలో 50 మంది ఎడుతున్నారు అంటే 100 మంది సుఖపడుతున్నారు. దొంగలేనా దొంగలతో తిరిగేటోడు దొంగ దొర ఒక్కటే అయినా కాదు. సుఖపడకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఏదైనా పని కావాలంటే ఇప్పుడు ఎవరికైనా ఏ నియోజకవర్గాలైనా ఇందిరా మిల్లు రేషన్ కార్డు ఏదైనా పని కావాలంటే ఎమ్మెల్యే దగ్గర పోతారు. మరి ఇప్పుడు కేసీఆర్ దగ్గర పోతారా? బాబాజీ దగ్గర పోయేదానికి మాకు అక్కడ పర్మిషన్ లేదు. దానికి మమ్మల్ని ఓనిస్తారా అని? కుక్కను కూడా రానియరా? మనుషులు రానిస్తారా? అడిగి కుక్క కూడా రానియరు, అడిగి మనుషులు రానిస్తారా? వాడి మనుషులు ఎవరన్నా ఉంటే వాళ్ళే పోతారు, లోపల మాట్లాడుకుంటారు, ఫోన్ల మీద మాట్లాడుకుంటారు. మాకు పోయేదానికి అధికారం లేదు అడిగి. మాకు పోయేదానికి పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి కూడా రానియరు, ఎవరిని రానియరు. అర్థం కాదు ముచ్చట్లు. సో ఇది ఈయన బాధ విన్నారు కదా. ఇగో గిది హరీష్ రావు. ఇగో కాళేశ్వరం కొట్టుకపోతే మల్లన్న సాగర్లో నీళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే ఇగో గిట్లు వచ్చినాయి. ఎంతో మంది అమాయకుల పొట్ట కొడితే, ఎంతో మంది రైతన్నలను ఆగం చేస్తే, 1000 ఎకరాలు గుంజుకుంటే, నువ్వు ఇప్పటివరకు కూడా నష్టపరిహారం ఇవ్వకుంటే, నీ క్యాంప్ ఆఫీసర్ చుట్టూ కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉంటే, నువ్వు కనికరం లేకుండా వాళ్ళ బతుకులను ఆగం చేస్తే గప్పు నీళ్ళు వచ్చినాయి మా కాళేశ్వరంలోకి, మల్లన్న సాగర్. ఎట్లా వచ్చినాయి మల్లన్న సాగర్ కంటే? మల్లన్న సాగర్ పూర్తి ఆగముందుకే కొండపోచమ్మ సాగర్కి ఎట్లా పోయినాయి నీళ్ళు? మల్లన్న సాగర్ పూర్తి ఆగముందుకే మీ మామ ఫామ్ హౌస్కి నీళ్ళు ఎట్లా పోయినాయి? గట్టలే పోతున్నాయి. లోపలికి వెళ్ళి ఇంకొక కెనాల్ కట్టలే నువ్వు? 100 కోట్ల రూపాయలు గంగలు కలిపలే నువ్వు మల్లన్న సాగర్ ప్రాజెక్టులా? మల్లన్న సాగర్ పేరెత్తే హక్కు కూడా లేదు హరీష్ రావు నీకు. నీకు అర్హతనే లేదు ప్రాజెక్టుల గురించి మాట్లాడడానికి. నేను 18 గంటలు వండినా, పండిపోరినా, ప్రాజెక్టులు కట్టినా, నువ్వు పండిపోరి కట్టిన ప్రాజెక్టులు పర్రెలు వస్తున్నాయి. ఆడ అవిట పరిస్థితి ఏదో తెలుస్తుంది కదా జనాలకి. అన్నావు కదా ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలలో తెలంగాణ వ్యాప్తంగా అదేంది పాదయాత్ర చేస్తాను హరీష్ రావు. ఏమే నీ పాదయాత్ర ఏమేది? నీ బామ్మరిది అడ్డుకున్నాడు, నువ్వు పాదయాత్ర ఆయన అనౌన్స్ చేసిండు. ఎటు కాకుండా ఇద్దరు సపరేట్ కూకుంటురా అని మీ మామ అన్నాడు. నువ్వైతే పాదయాత్ర మొదలుపెట్టు. నీ ఎంబడే నేను పాదయాత్ర మొదలు పెడతా బుని రాసులు ఎంబడ. ఇగో కాంగ్రెస్ బాగా చెప్పాలి, విడదీయలేని బంధం అంట. కేరళలో ప్రచారానికి అడావిడిగా అసెంబ్లీ ముగించారని చెప్పేసి నువ్వు అసలు నడిపిస్తే నువ్వు మాట్లాడింది ఏముందని గంటలు గంట టైం ఇస్తే బైకాట్ అని మమ్మల్ని మాట్లాడిస్తలేరు అని చెప్పి బయట పడుతుంది. నువ్వే ప్రజల సమస్యలు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా మీరు బీఆర్ఎస్ నాయకులు? ఇన్ని రోజులు నడిపించారు సజావుగా సభని. సో ఇది కాళేశ్వరం కొట్టుకపోతే మల్లన్న సాగర్ నీళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే హరీష్ రావుకు తెలంగాణ సమాజానికి చెప్తున్నాం గిట్ల వచ్చినాయి నీళ్ళు.